హలో సార్, హాయ్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు రియల్ ఎస్టేట్లో ఏం నడుస్తుంది? అంటే చాలామంది రియల్ ఎస్టేట్ పడిపోయింది, డౌన్ అయింది, ఏం లేదు, సో వెయిట్ చేయాలి అన్నట్లు అంటున్నారు. సో ఏం నడుస్తుంది? రియల్ ఎస్టేట్ పడిపోవటం అంటూ ఏముండదండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ తీసుకుంటే పెరగటం తగ్గటం ఉంటుంది, గోల్డ్ రేట్ తీసుకుంటే పెరగటం తగ్గటం ఉంటుంది. అవును. అంతేగాని మనకు ల్యాండ్ వాల్యూస్ కానీ ఏదైనా కానీ తగ్గటం ఉండదు, పెరగటం మటుకే ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది ఊహ మాత్రమే కానీ అది నిజం కాదు. ఒకవేళ నిజంగా అలా పడిపోయినట్లయితే పడ్డప్పుడే కదా మనం ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఇదే రైట్ టైం ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఓకే ఓకే. సో చాలా మంది గేటెడ్ కమ్యూనిటీస్కి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. ఎందుకంటారు? రీజన్ ఏంటి? యాక్చువల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఏంటి అంటే సెక్యూరిటీ ఇవన్నీ ఉంటుందండి. సో వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటాం కానీ అన్ని అందుబాటులో ఉంటాం కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఎప్పుడు మనము పాజిటివ్సే కాకుండా నెగిటివ్స్ కూడా మాట్లాడుకుందాం సార్. అంటే అందులో ఉన్న లూప్ హోల్స్ ఏంటంటారంటే పైకి బాగానే చూపిస్తూ ఉంటారు అన్ని, అవి ఇచ్చాము ఇవి ఇచ్చాము అని. సో బెనిఫిట్సే కాకుండా అందులో ఉన్న డిజాస్టర్స్ కూడా మాకు తెలియాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటి అంటే అండి, ఒక మంచి కంపెనీలో మీరు కొంటే ఇన్ టైం ఇస్తారు, రెగ్యులారిటీ కానీ మనకు రేరా సర్టిఫికేషన్ కానీ ఇవన్నీ చూసుకోవాలి. మొత్తం డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మొన్న హైడ్రా వచ్చింది, హైడ్రాకి సంబంధించిన FTL జోన్ కానీ ఇవన్నీ ఫుల్ ట్యాంక్ లెవెల్ జోన్ కానీ ఆ పరిధిలో ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. HMDA వెబ్సైట్లో మనం చెక్ చేసుకొని అవన్నీ కనుక కరెక్ట్గా ఉంటే మనం తీసుకోవచ్చు. ఓకే. సో మీరు చెప్పినట్టు రేరా కానివ్వండి ఇంకా వేరే ఏవైనా సరే అవి పీపుల్కి ఎంతవరకు యూజ్ అయ్యాయి అంటారు? సో అంటే చాలా మందికి తెలియకపోవచ్చు అండి, తెలియక తీసుకొని ఉండొచ్చు కానీ అలాంటిది ఏముండదండి. మీకు అన్ని లీగాలిటీ కనుక పర్ఫెక్ట్గా ఉంటే గవర్నమెంట్ కూడా మనకు అన్ని ఇస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. సో ఇప్పుడు నా దగ్గర సమ్ అమౌంట్ ఉంది సార్, ఒక 50 to 1 CR అనుకోండి. నేను స్పాట్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి. సో అంటే రైట్ ప్లేస్ ఎక్కడ ఉంది? అంటే నేను అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బిల్డింగ్ ఆల్రెడీ ఉండడానికి ఒకటి ఉన్న తర్వాత మనం బిల్డింగ్ మీద ఇన్వెస్ట్ చేయడం కంటే మనకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సో ల్యాండ్ ఏంటి అంటే ఎప్పుడైనా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ తీసుకున్నాం అనుకోండి, దాని ఇయర్స్ పెరిగే కొద్దీ మనకి ఏమైతుందంటే గ్రోత్ అనేది రేట్ అనేది పడిపోతుంటుంది. అండ్ మనకు వచ్చేది ప్లేస్ ఎంత వస్తుంది, కేక్ ముక్క ఎంత వస్తుంది. సో అలా కాకుండా మనం ప్లేస్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఒక 300 గజాలు 400 గజాలు 500 గజాలు తీసుకున్నాం అనుకోండి, ఈ రోజు రేట్ అనేది ఇంక్రిమెంటల్ అవుతుంది. సో మీరు ఓపెన్ ప్లాట్ తీసుకోవడం అనేది బాగుంటుంది. తీసుకుంటే మీకు గ్రోత్ కానీ అండ్ సిటీ గ్రోత్ కూడా మనకు సరౌండింగ్స్ ఇప్పుడు అవుటర్ దాకా వెళ్ళిపోయింది, అవుటర్ దాకా అయిపోయింది, నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, అక్కడ దాకా గ్రోత్ ఉంటుంది. సో నాకు ఎప్పటి నుంచో అడగాలని ఒక క్వశ్చన్ ఉంది సార్, మరి ఇది అడగొచ్చలేదు నాకు తెలీదు. సో ఇప్పుడు మనం కమ్యూనిటీలో తీసుకుంటాం, తీసుకున్న తర్వాత ఎర్త్క్వేక్ వచ్చో ఇంకా సమ్ వేరే ఇష్యూస్ వల్లనో ఆ బిల్డింగ్ అంతా కూలిపోయింది అనుకుందాం సార్. నేను నా ఫ్లాట్ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కోవాలా? దానికి ఇన్సూరెన్స్ ఉంటాయండి. ఆ ఇన్సూరెన్స్ కనుక మనం హౌస్ కి వీటికి మనం చేయించుకోగలిగితే ఆ ఎర్త్క్వేక్స్ ఇవన్నీ ఏమైనా వచ్చినా కానీ ఆ ఇన్సూరెన్స్ లో మనకు కవర్ అవుతుంది. మరి అక్కడ మనకి ల్యాండ్ అనేది ఉంటుందంటారా? మంది మనకు ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది. మీరు వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీరు మూవ్ అవ్వాలి. సో GHMC ఎక్స్పాన్షన్ చేసింది, మున్సిపాలిటీస్ ని వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత అది రియల్ ఎస్టేట్ కి ఎలాంటి యూజ్ అయింది అని అంటారు? అంటే యాక్చువల్లీ ఏంటి అంటే ఒకప్పుడు HMDA పరిధి మొత్తం ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దాకా చేస్తారు. దీని పరిధి అంటే ఇప్పుడు సిటీ అనేది హైదరాబాద్ సిటీ అనేది గ్లోబల్ సిటీ అండి. గ్లోబల్ సిటీ ఎందుకు అయిందంటే మొత్తం ఎక్స్పాన్షన్ అయిపోయింది. అవుటర్ రింగ్ రోడ్ దాకా మొత్తం ప్లేసెస్ ఏమీ కాలేవు. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకు గజం లీగల్ గా ఉన్నది, ఎథికల్ గా ఉన్నది ₹1,00,000 ఉంటుంది. సో ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ దాకా మనకు ఎక్స్పాన్షన్ అయిందో నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది. ఆ రీజనల్ రింగ్ రోడ్ దాకా మనకు ఎక్స్పాన్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ప్లాట్ లో కానీ షాద్ నగర్ కానీ ఇటు సైడ్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది. సో ఫ్యూచర్ సిటీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫ్యూచర్ సిటీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నడిచేది మొత్తం ఫ్యూచర్ సిటీ నడుస్తుంది. సో మనకి ఏమైతుందంటే అక్కడ శ్రీశైలం హైవే నాగార్జున సాగర్ హైవే మధ్య మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది. అక్కడ 200 feet రతన్ టాటా రోడ్డు కూడా మనకు రావటం జరుగుతుంది. సో అక్కడ ఉన్న హబ్ కానీ ఇవన్నీ కనుక అద్భుతంగా డెవలప్ అయితే మరొక హైటెక్ సిటీ ఒక గచ్చిబౌలి అవుతుంది. ఓకే.